ప్రాణ ఆత్మ శరీరం సమర్పింతును, ప్రాణ ఆత్మ శరీరం సమర్పింతును. తండ్రి నా సర్వము సమర్పించానయ్యా, జీవించు కాలమంతా నీకే సొంతమయ్యా. తండ్రి నా సర్వము సమర్పించానయ్యా, జీవించు కాలమంతా నీకే సొంతమయ్యా, నీకే సొంతమయ్యా, నీకే. అవునయ్యా, నీ విలువ పెట్టి కొన్నారు, నీకే నీకే సొంతమయ్యా, నీకే సొంతమయ్యా, నేను నీకే సొంతమయ్యా, నేను నీకే సొంతమయ్యా. నీవు నాకు సొంతమని చెప్పడానికి యోగ్యతయే లేదు. ఏం చేసామని? అందుకే నీకే సొంతమని మాత్రం పాడి. ఎంతవరకు ఉంది వారం? You know why I'm saying this? I'm seeing the miseries of people around. వేదనలో బాధలో ఉన్న వారి అనేకం చూస్తున్నాను. కన్నీళ్లు మాత్రం మిగులుతున్న జీవితములను చూస్తున్నా. కష్టం మాత్రం. వారి సంపాదనే కన్నీళ్ళు, వారి సంపాదనే వేదన, బాధలు. కానీ వాటి మధ్యలో కూడా ఒక్క ఛాన్స్ దొరికితే దేవుని ఆరాధించాలని ఎదురు చూస్తున్న వారు ఉన్నప్పుడు, ముంబై ఆర్థర్ రోడ్ సెంట్రల్ జైల్, there was a man from Sudan. His name was Clement Ding. ఆయన చెప్పిన సాక్ష్యమే, ఆరాధించాలని చదువు కొరకు వచ్చాను, ఏరోనాటిక్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలని వచ్చాను. ISH ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ హాస్టల్లో ఉండిన వ్యక్తిని నన్ను అరెస్ట్ చేసుకుని నార్కోటిక్ డ్రగ్ యాక్ట్ మీద తీసుకుని వచ్చి జైల్లో పెట్టారు. ఫర్ అనదర్ 2 years నేను బయట ప్రపంచం నేను చూడలేను, ఏ ఎంక్వైరీ కూడా ఉండదు. ఆ యాక్ట్ ప్రకారం 2 years వరకు ఐ విల్ నాట్ సీ ద అదర్ వరల్డ్. ఈ జైలే. తనకు దాని గురించి ఏ కంప్లైంట్ లేదు. నేను ఇక్కడ జైల్లో ఉండిపోయినని బాధ లేదు. ఒకటి మాత్రమే ఆశించారు. జైలర్ విజిటింగ్ వచ్చినప్పుడు తను కోరినది ఒకే ఒకటి, మాకు ఆరాధించటానికి ఆదివారం కొంచెం పర్మిషన్ ఇస్తారా? మనకు సౌకర్యం ఎక్కువ అయింది కదా, సమస్యలు ఏమీ లేదు కదా, ఆరోగ్యం ఉన్న శరీరం ఉంది. ప్లీజ్ డూ నో దట్ యు ఆర్ కవర్డ్. నీ పక్షమున విజ్ఞాపన చేయటానికి ఎవరో ఉన్నారు, నీ పక్షమున మొరబడుతున్న వారు ఎవరో ఉన్నారు. నీ నిద్రపోతున్నప్పుడు మోకాల్లో ఎవరో నీ కొరకున్నారు. నీ సుగముగా ఉన్నప్పుడు చేతులు చాచి దేవుని సన్నిధిలో మొరబడుతున్న ఎవరో ఉన్నారు. When you make merry, you're not knowing. ఒకవైపున నీ కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్న వారెవరో ఉన్నారు. You're being covered. అదేనండి సంఘం. కవర్ మీ. ఒక సైనికుడితో చెప్తున్న మాట, కవర్ మీ. కానీ నేను వెళ్తున్నా. ప్రార్థన కవరింగ్ నీకు దొరికినది, అడ్వాంటేజ్గా తీసుకోవద్దు. నెవర్ నెవర్. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటే, సీమోను సీమోను, నిన్ను జల్లించుటకు ఫిల్టర్ చేసి చూపిస్తానని అపవాది చెప్పినప్పుడు
నేను నీ పక్షమున వేడుకున్నాను. ఐ ప్రేడ్ ఫర్ దీ సైమన్, నీ విశ్వాసం పోకూడదని. We were not handed over. కానీ అదే పరిశుద్ధ బైబిల్లో పౌలు చెప్తున్న ఒక మాట ఉన్నది, ఈ లోకమును ప్రేమించారు గనుక నేను వారిని సాతానికి అప్పగించాను, సో దాట్ చివరికి శరీరములో అనుభవించిన తర్వాత ఆత్మ రక్షింపబడుతుందేమోనని. The covering after some time may change. 7వ నెల మొదటి ఆదివారం ఆరాధన ప్రారంభిస్తున్నప్పుడే ఇదని చెప్పటానికి కారణం ఉంది. బికాస్ ఫ్రమ్ నౌ there is a twist. 6 నెలల్లో మీరు చూడనిది 7వ నెల నుండి చూస్తారు. 6 నెల దేవుడు తిరిగి కట్టుటకు ఉన్నది సమకూరిస్తే 7వ నెల నుండి ఆయన కట్టుట మొదలు పెడుతున్నారు. హల్లెలూయా. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యే మునుపు చెక్కబడవలసినది చెక్కబడుతుంది. హలో, దిస్ ఈస్ ఎ ప్రాఫెటికల్ జర్నీ. ప్రాఫెటికల్ జర్నీ. వాక్యం అనే ప్రాఫెసీస్ దేవుడు తీసుకుని వచ్చి యాజ్ ఇట్ ఈస్ చేస్తున్న సమయం. సో కెనాట్ బి కాంప్రమైజ్. దట్స్ వై ఐ సెడ్ preaching is different. Preacher can just preach and go, but I'm not a preacher. నన్ను ప్రసంగికుడుగా పంపల, మినిస్టర్ ఆఫ్ ద వర్డ్. That is my mission. So it will go like this only. Prepare. Come on, come on. Examine yourself and never say, yes Lord, I am right. No, never. Never say I am right. That's the best quality a Christian can have when he or she comes before God. దేవుని సన్నిధిలో ఆయన కానీ ఆమె కానీ వచ్చి నిలబడినప్పుడు దేవునితో చెప్పేటప్పుడు, ప్రభువా, ఓకే ప్రభువా అని చెప్తున్న రీతిలో కాదు. లార్డ్, అగైన్ ఐ నీడ్ మోర్ క్లెన్సింగ్, ఐ నీడ్ మోర్ కరెక్షన్. ఇకను సరి చేయబడాలి, ఇకను శుద్ధీకరింపబడాలి, ఇకను సిద్ధమవ్వాలి. నన్ను సిద్ధపరచయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా, ఇకను పవిత్రపరచయ్యా, ఇకను బాగు చెయ్యయ్యా. చెక్కబడవలసింది ఇకను ఉందప్పా. ఇకను చెక్కి చెక్కి ఎప్పుడు నీవు ఆనాడు ఎదురు చూసిన ఆ పోలిక ఉంది కదా, ఆ స్వరూపం ఉంది కదా, గడిచిన 2 రోజులు కూడా నీ మాట్లాడుతూనే ఉండను కదా ప్రభువా. జడము కాదు, శరీరం కాదు, మాంసం కాదు అని నీ మాట్లాడుతూనే ఉండను కదా. ఆ అనుభవంలోనికి నన్ను తీసుకొని రా ప్రభు ఈరోజు అని సమర్పిస్తారా? థ్యాంక్ యూ అప్పా. ఓ హల్లెలూయా, హల్లెలూయా. నన్ను కడిగి కడిగి శుద్ధీకరించు కల్వారి రక్తముతో. నేను హిమము కన్నా తెల్లగాను, పూర్తిగా తెల్లగాను. యేసయ్యా, 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 యేసయ్యా. అబ్బా నీ పాదం చేరియున్నాను, ప్రేమించు తండ్రివి నీవే కదా. కృపతో నన్ను కనికరించి రక్షణ ఆనందం ఇచ్చావయ్యా.
యేసయ్యా 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 పిలువండి యేసయ్యా తూర్పు పడమరకెంత దూరమో నీదు కనికరం గొప్పదయ్యా. తూర్పు పడమరకెంత దూరమో నీదు కనికరం గొప్పదయ్యా. లేదు సరిహద్దు నీ ప్రేమకు, లేదు సరిహద్దు నీ ప్రేమకు. నీవే కనికర సంపన్నుడా, నీవే కనికర సంపన్నుడా. నన్ను కడిగి కడిగి శుద్ధీకరించు కల్వరి రక్తముతో. నేను హిమము కన్నా తెల్లగాను, పూర్తిగా తెల్లగాను. యేసయ్యా 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 యేసయ్యా. అబ్బా నీ పాదం చేరియున్నాను, ప్రేమించు తండ్రివి నీవే కదా. అబ్బా నీ పాదం చేరియున్నాను, ప్రేమించు తండ్రివి నీవే కదా. ఎరిగినే తప్పు చేసి తిని, ఎంత ఘోర పాపం చేసా. When you disobey, అవిధేయత చూపిస్తున్నప్పుడు సింపుల్ అని అనుకుంటున్నారు కదా. One disobedience brought death అనేది ఆలోచించట్లేదా? ఒక్క అవిధేయతే కదా ఈ భూమిలోనికి మరణమును తీసుకుని వచ్చింది. మరి ఇప్పుడు అవిధేయత చూపిస్తున్నప్పుడు ఓకే అని అనిపిస్తుందా? పశ్చాత్తాపం రావట్లేదా? కన్నీళ్లు రావట్లేదా? దుఃఖం రావట్లేదా? ఆయన సంపూర్ణ విధేయుడై ఉండి, ఎలా తను అనుభవించిన శ్రమలు ద్వారా విధేయత నేర్చుకొని, వాక్యం వేరెవరి కొరకు, ఇక శ్రమలు వస్తేనే విధేయత నేర్చుకుంటారా? He paid the price. Please do not deceive yourself. ఇగను మోసం చేయకండి, మిమ్మల్ని మీరే మోసం చేయకండి. Beat your breast and cry before the Lord and say, oh God, I couldn't. నేను అవిధేయత చూపించానే, నేను అనుసరణ లేకుండా పోయానే.
వాక్యం చెప్తున్నది నేను చెయ్యకుండా ఉన్నాను, తల్లిదండ్రులు చెప్పిన నేను చెయ్యకుండా ఉండను, భర్త చెప్పిన వాటికి నేను విధేయత. ఆర్ యు నాట్ రిగ్రెటింగ్ ఆఫ్ దీస్ థింగ్స్? This church is a different entity which fight against the evil forces. దురాత్మ క్రియలకు వ్యతిరేకముగా ఆకాశ మండలంలో వ్యాపిస్తున్న దురాత్మ సమూహములకు వ్యతిరేకముగా పోరాడుతున్న ఒక ఎంటిటీ, అదేనండి సంఘం. అదే సంఘం. ప్రిపరేషన్ ఉండాలి, సిద్ధపాటు ఉండాలి, సిద్ధమవుతూనే ఉండాలి. Some area you lost that because you were just happy with just some prayer, some song, one message, enough. No, అలా ఒక గ్యాదరింగ్ ఇక్కడ ప్లానింగ్ లేదు, అలాంటి ఒక చర్చే ప్లాన్ లేదు. దిస్ ఈస్ ఎక్లెసియా, ఫెలోషిప్ ఇన్ రివైవల్ ఎక్లెసియా, and that is our fire. ఈ కూడిగా ఇలా సహవాసం చేరి రావటం అందుకొరకు. ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్. వాక్యం చెప్పిన ప్రకారమే ఉన్నారా, లేదా ఎక్కడైనా ఏదైనా ఏరియాలో వాక్యము కవిదేలై మారిపోయి ఉంటే రొమ్ము కొట్టుకుని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడండి. క్లెన్స్ యువర్ సెల్ఫ్. ప్రభు బెలలో చెయ్యి వేయటకు వచ్చాం కదా, ప్లీజ్ 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 కమ్ ఆన్, క్లెన్స్. అబ్బా, ఎరిగి నే తప్పు చేసి తిని, ఇవన్నీ ఎరిగి ఉన్నానబ్బా. ఎరిగి నే తప్పు చేసి తిని, ఎంత ఘోర పాపం చేసా, ఎరిగినే తప్పు చేసి తిని, ఎంత ఘోర పాపం చేసా, నీ వైపు చూచే ధైర్యం లేదే, నీ వైపు చూచే ధైర్యం లేదే, నన్ను నిలుపు నా దైవమా, నన్ను నిలుపు నా దైవమా, నన్ను కడిగి కడిగి శుద్ధీకరించు కల్వారి రక్తముతో, నేను హిమము కన్నా తెల్లగాను, పూర్తిగా తెల్లగాను. యేసయ్యా 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 యేసయ్యా. అబ్బా నీ పాదం చేరియున్నాను, ప్రేమించు తండ్రి నీవే కదా, చేసిన పాపములు ఎన్నెన్నో కుముల్చున్నాను, కన్నీటితో మమ్ము కడిగి కడిగి శుద్ధీకరించు కల్వారి రక్తముతో, మేము హిమము కన్నా తెల్లగాను, యేసయ్యా 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 యేసయ్యా
నీ పాదం చేరియున్నాను. ప్రేమించు తండ్రివి నీవే గదా, నీవెవరిని ముందెరిగను వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా చేసెను, ఎవరిని నీతిమంతులుగా చేసెనో వారిని పరిశుద్ధపరచి వారిని మహిమలో చేర్చాలని గొప్ప ప్రణాళిక కలిగి ఉన్న దైవమా, నీతో మేము చేరాలి, మేము నీతో చేర్చబడాలి, నీ చిత్తం మేము నెరవేర్చాలి, మా ద్వారా నీ నామం పరిశుద్ధపరచబడాలి, నీ రాజ్యం రావాలి, నీ చిత్తమే నెరవేరాలి. నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం నెరవేరునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం ప్రేమించావు కారణమేమీ లేకుండనే, ప్రేమించావు కారణమేమీ లేకుండనే, నీతిమంతునిగా నే మారాలని విశ్వాసము నాకిచ్చావు, నీతిమంతునిగా నే మారాలని విశ్వాసం నాకిచ్చావు. You know what we need is nothing but God says, put your trust fully in me. నమ్ము, నేను నమ్మి నాకు హ్యాండ్ ఓవర్ చేయి, రెస్ట్ ఐ విల్ డూ. నేను అన్ని చేస్తాను, అన్నీ నేను చేస్తాను. జగతికి పునాది వేయబడగా మునుపే నేను నిన్ను చూశాను, నీ గురించి నేను అప్పుడే ప్రణాళిక వేసాను, అన్ని నేను చేస్తాను. బట్ బి అవైలబుల్. అందుబాటులో ఉంటే చాలు. బి అవైలబుల్ అంటున్నారు. Separate his time and give to him and say, yes Lord, here I have come. ఇదిగో నేను ఉన్నాను, చెయ్యయ్యా, that's enough. He says, I can do it, I can do it. I'm at work, నేను చేస్తున్నాను. But be here, available. మార్తా, మార్తా, నీవు అనేకమైన విషయముల గురించి విచారముతో మనసులో కలవరంతో ఉన్నావు. అక్కర్లేదు మార్తా, ఒక్కటే చాలు, ఒక్కటి చాలు. అది మరియా ఎన్నుకున్నారు, అది ఆమె నుండి ఎవరును ఎత్తుకొని పోవరు. నీ పాదం చేరిన మరియవలే వేచియున్నాను, ఓపికతో నీ పాదం చేరిన మరియవలే వేచియున్నాను, వేదనతో ఎవరు తీసి వేయని నీదు వాక్యమే నాకు చాలునయ్యా, ఎవరు తీసి వేయని నీదు వాక్యమే నాకు కావాలయ్యా. బోధించుము, బుద్ధి చెప్పుము, బోధించుము, బుద్ధి చెప్పుము, నీ చిత్తంలో నడిపించుము. చెప్దామా? నీ చిత్తంలో యేసు అప్పా
నీ పాదం ఒక్కటే నాకు చాలునయ్యా. యేసు అప్పా నీ పాదం ఒక్కటే నాకు చాలునయ్యా. అప్పా నీ పాదం ఒక్కటే నాకు. Come on, sing unto him and say that. నీ పాదం చేరిన మరియ వలె వెచ్చియున్నాను వేదనతో. నీ పాదం చేరిన మరియ వలె వెచ్చియున్నాను వేదనతో. ఎవరు తీసి వేయని నీదు వాక్యమే నాకు చాలునయ్యా. ఎవరు తీసి వేయని నీదు వాక్యమే నాకు కావాలయ్యా. బోధించుము బుద్ధి చెప్పు. చెప్పండి యేసు వైపు చూసి. బోధించుము మాకు బుద్ధి చెప్పుము. నీ చిత్తంలో నడిపించుము. నీ చిత్తంలో మమ్ము నడిపించుమా. Lord, we have come to your presence. We need you. We need you more than anything, Master. మాకు నీవు కావాలి. We cannot be satisfied with anything else. మేము పాడుతున్నది, మేము ఆరాధిస్తున్న అన్ని నీ నుండి మేము స్వీకరించాలని. మా ఆత్మకు ఆహారం కావాలి. నిన్ను వెదగి వచ్చావా, నీ పాదం ఎదగి వచ్చావు. లోకములోనే ఎక్కడనే దొరికినది, అది నీలోనే ఉన్నది. దీనికి సమమైనది ఏదీ లేదబ్బా. We come to you. We come to you. ఉన్న పాటున వచ్చి ఉన్నా, ఉన్నట్టుగా వచ్చినా మమ్మల్ని పూర్తిగా ఎరిగిన దైవమా. ఏ ఏరియాలో చెక్కబడాలో చెక్కయ్యా. ఏ ఏరియాలో ఇక నువ్వు కట్టబడాలో కట్టయ్యా. ఏ ఏరియాలో గాయం, ఒక శస్త్రక్రియ అవసరము చెయ్యయ్యా. హియర్ వి ఆర్. మచ్చైనను మరకేనను ముడతేనను డాగేనను అట్టి మరీ ఏదియూ లేకుండా వాక్యం చేత ఉదగ స్నానం చెయ్యబడిన వారమై మేము మార్చబడినట్లుగా we have come. మాకు బోధించయ్యా, మాకు బుద్ధి చెప్పయ్యా, మాపై దృష్టి ఉంచి ఆలోచన ఇవ్వయ్యా. మేము నడవలసిన మార్గం మాకు చూపయ్యా. నీ చిత్తం మాలో నెరవేర్చు. మేము నిన్ను స్తుతిస్తున్నా, మేము నిన్ను ఆరాధిస్తున్నా, నిన్ను ఘనపరుస్తున్నా. We surrender to you today. Nothing of ours. Let you be all, everything. Honors over us. You are sovereign God. నీ సర్వాధికారి అయిన దేవుడు. మేము నీకు మమ్మల్ని సమర్పిస్తున్నాం తండ్రి. మహిమలో మేము చేర్చబడు వరకు, ఈ లోక ప్రయాణం మేము ముగించే వరకు నీ కొరకే మేముండులాగన
నీ వారమై ఉండులాగన, నీ ఆలోచన చెప్పిన మేము నడుచులాగన కృప చూపయ్యా, యేసు నామమున ఆమేన్.